హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్టయితే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! దీన్ని మనం గ్రీక్‌లో చూసినట్టయితే ఎక్కాకేయో అని చెప్పి అంటారు. దీనికి అర్థము విసిగిపోవడము లేదా నిరుత్సాహపడడం అని చెప్పి వస్తుందండి. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే విశ్వాసులు తమ విశ్వాసంలో మరియు మంచి పనులు చేయడంలో విసిగిపోవద్దని చెప్పి తెలియపరచడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే దేవునికి ప్రార్థన చేసి దానికి సమాధానం రాకపోవడాన్ని బట్టి వాళ్ళు విసుగు చెందేవారిగా ఉంటారండి. ఈరోజు మీరు కూడా అలానే ఉన్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారండి. మనము విసిగిపోయే వారిగా ఉండకూడదు. మనం దేవునికి దీవారాత్రములు మాటి మాటికి ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన జీవితంలో సమాధానమును, న్యాయమును జరిగించే వాడిగా ఉంటాడు. కాబట్టి విసుగక ప్రార్థన చేయుచుండవలెను అంటే మనము ప్రార్థనను జీవనశైలిగా మార్చుకునే వారిగా ఉండాలి. మన జీవితంలో వచ్చిన ఆలస్యమును బట్టి, కష్టాలను బట్టి మనం విసిగిపోయి నిరుత్సాహపడి ప్రార్థన ఆపివేసే వారిగా కాకుండా దేవునితో ప్రతిరోజు సంబంధం కలిగి జీవించే వారిగా ఉండాలి. మన మనస్సు ఆయన పైన నిలిపే వారిగా ఉండాలి. మనం పని చేస్తున్నా, నడుస్తున్నా, ఏమి చేస్తున్నా మనము ఆయనకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో మన మనస్సుకు శాంతిని, విశ్వాసములో బలమును, ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వమును దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.